నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పైన పటారం లోన లొటారం అన్నది పాకిస్తాన్కు చక్కగా సరిపోతుంది. తరచూ భారత్పై కయ్యానికి కాలుదువ్వే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు తన ఎయిర్లైన్స్ PIAను అమ్మాలని డిసైడ్ అయింది. పాకిస్తాన్ గత 10 ఏళ్లుగా ఆర్థిక పరంగా సతమతమవుతోంది. బయటకు ఎక్కడా ఇది కనిపించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆ దేశం పేదరికం, తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈలోపు అప్పులను తీర్చేందుకు పాకిస్తాన్ తన కీలకమైన ఎయిర్లైన్స్ ను అమ్మకాలకు పెట్టింది. IMF షరతుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. PIA విక్రయం అనేది గత 2 దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది. ఎయిర్లైన్స్ అమ్మకం గురించి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం PIA బిడ్డింగ్ 2025 డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. IMF బెయిలౌట్ ప్యాకేజీ కోసం PIAలో 50 నుంచి 100% వాటాను విక్రయిస్తుందన్నారు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా 86 బిలియన్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి మొహమ్మద్ అలీ వెల్లడించారు. మరోవైపు ఈ లైన్ సంస్థ దశాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయి ఉంది. నిర్వహణ లోపాలు, పైలట్స్ లైసెన్స్ కుంభకోణంతో ఇది కుదేలైపోయి ఉంది. ఇప్పుడు దీనిని కొనుగోలు చేసేందుకు 4 బిడ్డర్లు అర్హత పొందారని తెలుస్తోంది. ఇక ఈ ఎయిర్లైన్స్ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు. ఈ ఎయిర్లైన్స్ అమ్మకంలోనూ దాని ద్వారా వచ్చే ఆదాయం విషయంలోనూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హస్తం ఉందని అర్థమవుతోంది. బిడ్డింగ్ కు అర్హత పొందిన 4 సంస్థల్లో ఒకదానితో అసీంకు సంబంధాలున్నాయి. ఆ 4గింటిలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్లో భాగం. ఇందులో క్వార్టర్ మాస్టర్ జనరల్ నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే చేయనున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అసీం మునీర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. సొంత దేశ ప్రజలే ఆయనపై మండిపడుతున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మునీర్పై సంచలన ఆరోపణలు చేశారు.